హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆస్తి కోసం శ్రేయ కడుపులో బిడ్డని చంపేసి అవని మీద వేయాలని చూసిన పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రేయ కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో అవని శ్రీకర్ కంగారు పడుతూ ఉంటారు. ఇక అవని, ఏంటి శ్రేయ నీకేమనిపిస్తుంది అని అనగానే, ఒళ్ళంతా నొప్పులుగా ఉందక్క, కడుపులో కూడా నొప్పిగా ఉంది అని అనగానే అవని కడుపు మీద చెయ్యి పెట్టి చూస్తుంది. ఇది డెలివరీ నొప్పులు కాదు శ్రేయ, వాతం వల్ల వచ్చిన నొప్పులు అయి ఉంటాయి, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను అని అవని శ్రేయ కోసం కషాయం తీసుకొచ్చి శ్రేయకి ఇస్తుంది. శ్రేయ ఆ కషాయం తాగుతూ ఉంటుంది. ఇక శ్రేయ అయితే ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అని బాధపడుతూ ఉండడంతో అవని శ్రేయ కాళ్ళు చేతులు నొక్కుతూ ఉంటుంది. అది చూసి శ్రీకర్, వదిన ఏంటిది నువ్వు శ్రేయ కాళ్ళు పట్టుకోవడం అని అనగానే, పర్వాలేదు శ్రీకర్, శ్రేయ ఏమైనా పరాయిదా? నా సొంత చెల్లెలు కడుపుతో ఉంటే నేను చెయ్యనా? శ్రేయ కూడా నాకు అలాగే శ్రీకర్ అని అవని చెప్పగానే శ్రీకర్ శ్రేయ చాలా సంతోషపడుతూ ఉంటారు. కాసేపటి తర్వాత అవని శ్రేయతో, ఏంటి శ్రేయ ఇప్పుడు ఎలా ఉంది అని అనగానే, ఇప్పుడు బాగుందక్క, పెయిన్స్ తగ్గాయి అని అంటుంది. ఇక అవని, చూడు శ్రేయ, ఏదైనా చిన్నది వచ్చినా కూడా ఎక్కువ టెన్షన్ పడొద్దు, అది నీ కడుపులో ఉండే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. డెలివరీ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పగానే ఇక శ్రేయ సరే అక్క అని అంటుంది. కాసేపటి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లాయర్ ఇంటికి వస్తారు. లాయర్ ఇంటికి వచ్చేసరికి అక్షయ్, కమల్, శ్రీకర్, పార్వతి అందరూ ఇంట్లోనే ఉంటారు. ఇక అక్షయ్ లాయర్ని రిసీవ్ చేసుకొని, రండి లాయర్ గారు కూర్చోండి అని చెప్పగానే ఇక లాయర్ కూర్చుంటాడు. ఇక లాయర్ అక్షయ్తో, ఎలా ఉన్నారు అక్షయ్ గారు అని అంటూ ఉంటే, బాగానే ఉన్నాం లాయర్ గారు అని చెప్తాడు. నాన్నగారు ఎలా ఉన్నారు అని అంటూ ఉంటే, మెల్లమెల్లగా కోలుకుంటున్నారు అని అక్షయ్ కూడా చెప్తూ ఉంటారు. ఇక అక్షయ్, చెప్పండి లాయర్ గారు, ఉన్న పలంగా ఇలా వచ్చారేంటి? మీరు ఇలా వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి అని అర్థమైంది అని అనగానే, అవును అక్షయ్ గారు, మీతో మీ నాన్నగారు రాసిన ఆస్తి తాలూకు వీలునామా గురించి చెప్పడానికే వచ్చాను అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శ్రేయ, అంటే మామయ్య గారు మాకు రాసిచ్చిన వీలునామా ప్రకారం ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట అని శ్రేయ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక లాయర్, ఇవ్వచ్చు, కానీ ఇందులోనే ఒక చిన్న ప్రాబ్లం ఉంది అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి ప్రాబ్లం ఏముంది అని పల్లవి అడగగానే, రాజేంద్ర గారు వీలునామా ప్రకారం కొడుకులకి కాకుండా వాళ్ళకి పుట్టే పిల్లలకి ఆస్తి చెందాలి అని పక్కాగా వీలునామా రాయించారు అని చెప్పగానే శ్రేయ, అవని, పల్లవి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంతేకాదు, మీకు పిల్లలు పుట్టేంత వరకు ఆస్తికి గార్డియన్గా అవని పేరు రాశారు అని చెప్పగానే పల్లవి, శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే శ్రేయ, అదేంటి లాయర్ గారు, అలా ఎలా వీలునామా రాస్తారు అని అంటూ ఉంటే, అది రాజేంద్ర గారు రాసిచ్చారమ్మా, నేనేమీ చేయలేదు. ఆ వీలునామా ప్రకారం మీకు కాదు, మీ పిల్లలకి ఈ ఆస్తి చెందుతుంది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. లాయర్ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇక పల్లవి, శ్రేయ అయితే అవని మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక పల్లవి అవనితో, ఏంటి ఇదంతా పక్కా ప్లాన్గా చేసావు కదా,
మామయ్య గారి చేత ఆస్తి మొత్తానికి గార్డియన్గా నీ పేరు రాసేలా నువ్వే చేశావు అని అనగానే ఈ అవని షాక్ అయిపోతుంది. కమల్ కూడా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడు అవని, చూడు పల్లవి, మామయ్య గారు ఆస్తి వీలునామా రాయిస్తున్నట్టు నాకు అసలు తెలియనే లేదు. మీకులాగే నాకు ఇప్పుడే తెలిసింది. అంతేకాని నేనెందుకు మామయ్య గారి చేత అలా రాయిస్తాను అని అంటూ ఉంటే, నాటకాలాడకు, అంతా నీ ప్లానే అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? అవని ఇలా చేసేదానిలా కనిపిస్తుందా నీకు అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే శ్రీకర్, అయినా ఇందులో తొందర ఏముంది, ఎలాగో అన్నయ్య వాళ్ళకి ఆరాధ్య ఉంది, మేము కూడా రేపో ఎల్లుండో పేరెంట్స్ కాబోతున్నాం, మిగిలింది నువ్వే పల్లవి, మీకు పిల్లలు పుడితే ఆస్తి ఎవరి వాటా వాళ్ళు తీసుకోవచ్చు అని శ్రీకర్ చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత పల్లవి ఒక చోట ఉండి జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శ్రేయ పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి పల్లవి, ఏం ఆలోచిస్తున్నావు? ఉన్న పలంగా ఏం చెయ్యాలా, ఆస్తి ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును పల్లవి, ఇప్పుడు ఆస్తి గురించి నాకైతే ఎలాంటి టెన్షన్ లేదు, టెన్షన్ ఉండాల్సింది నీకే కదా, అందుకే అడుగుతున్నాను అని అనగానే, నాకెందుకు టెన్షన్ అని అంటుంది. ఏంటి పల్లవి, ఇంకా అర్థం కాలేదా? మామయ్య గారు ఆస్తి మొత్తాన్ని కూడా కొడుకులకు కాకుండా వాళ్ళ పిల్లలకి చెందేలా వీలునామా రాశారు కదా. అవని అక్క వాళ్ళకి ఆరాధ్య ఉంది, రేపో మాకు కూడా బిడ్డ పుట్టబోతుంది, అంటే మా వాటా ఎక్కడికి పోదు కదా, మా వాటా అయితే సేఫ్గా ఉంది. మరి నీ వాటా సంగతేంటి? మీకు పిల్లలు కానీ పుట్టకపోతే మీ వాటా కూడా నేను అక్షయ్ బావ వాళ్ళు చెరో సగం పంచుకోవాల్సి వస్తుంది పాపం అని శ్రేయ అయితే పల్లవిని అవమానించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోగానే పల్లవి శ్రేయ పైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దీనికి పిల్లలు పుడుతున్నారు అని ఎంతలా మాట్లాడుతుంది, దీని సంగతి చెప్తాను అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. పల్లవి గదిలో ఉండి కోపంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భానుమతి పల్లవి దగ్గరికి వెళ్తుంది. భానుమతి కోపంగా పల్లవిని చూస్తూ ఉంటే పల్లవి, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావే? ఆ అవని మీనాక్షిల మీద ఎలా పగ తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే, నీకెందుకు, నేనేం ఆలోచిస్తే అని పల్లవి మాట్లాడుతుంది. అప్పుడు భానుమతి, చూడు, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అవని మీనాక్షిల మీద పగ తీర్చుకోవడం కోసం కాదు, నీ వాటా కోసం ఆలోచించాలి. నీ ఆస్తిలో శ్రేయ అవనితో పాటు నీకు కూడా వాటా రావడం గురించి ఆలోచించాలి అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, ఇంకా అర్థం కాలేదా? ఎప్పుడు మొగుడితో గొడవ పెట్టుకొని కస్సు బుస్సుమని ఉంటావు, మీకు కూడా కడుపు పండితే నీ వాటా కూడా నీకు వస్తుంది కదే, లేకపోతే ఇలాగే నీ మొగుడిని దూరం పెడుతూ ఉంటే నీ వాటాని కూడా ఆ అక్షయ్ శ్రీకర్ ఇద్దరు చెరో సగం పంచుకుంటారు, ముందు ఆ విషయం గురించి ఆలోచించు అని భానుమతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భానుమతి శ్రేయ అలా మాట్లాడేసరికే పల్లవికి ఇంకా కోపం వస్తుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆ శ్రేయ తనకి బిడ్డ పుట్టబోతుంది అని నన్ను ఎంతో అవమానించి మాట్లాడింది. ముందు ఆ శ్రేయ కంటే నాకే పిల్లలు పుట్టాలి. అలా పుట్టాలి అంటే శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి రాకూడదు, ఆ కడుపులోనే చచ్చిపోవాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే సరైన సమయం. శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపేసి ఆ నేరాన్ని అవని మీద వేశాను అంటే ఇప్పుడు ఆస్తి కోసమే, ఆస్తి తనొక్కటి సొంతం చేసుకోవడం కోసమే అవని ఇదంతా చేసింది అని ఇంట్లో వాళ్ళని నమ్మించవచ్చు. శ్రేయ కడుపులో బిడ్డ పోయింది కాబట్టి శ్రేయకి ఆస్తి వెళ్ళదు.
ఎస్, ఇలాగే చేయాలి. ఇలా చేస్తేనే నేను అన్ని విధాలుగా అందరి మీద రివెంజ్ తీర్చుకున్నట్టు ఉంటుంది. నన్ను అవమానించినందుకు, శ్రేయ మీద, మా మామ్ని నాకు కాకుండా చేసినందుకు ఆ అవని మీద పగ తీర్చుకోవచ్చు అని పల్లవి అయితే చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది. శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపేయడం కోసం అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే అవని రోజులాగానే శ్రేయకి పాలు కలుపుతూ ఉంటుంది. అది గమనించిన పల్లవి ఇదే సరైన సమయం, ఇప్పుడు శ్రేయ పాలు తాగే టైం, ఇప్పుడు ఆ పాలల్లో ఈ విషాన్ని కలిపాను అంటే ఆ పాలు తాగి శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ పోతుంది. అప్పుడు ఈ ఇల్లంతా కూడా శోకసంద్రంలో మునిగిపోతుంది. అవనిని అందరూ అసహించుకొని ఇంట్లో నుండి గెంటేస్తారు అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఎలా, ఆ అవని కిచెన్లోనే ఉంది కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఆరాధ్య, అమ్మ నేను హోంవర్క్ చేసుకోవాలి, నా బుక్స్ ఎక్కడున్నాయి అని అనగానే ఇక అవని వస్తున్నాను ఆరాధ్య అని కిచెన్లో నుండి ఆరాధ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన పల్లవి ఎస్, ఇదే సరైన సమయం అని పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి అవని శ్రేయ కోసం పాలు కలిపిన గ్లాస్లో తన దగ్గర ఉన్న విషాన్ని కలుపుతుంది. మళ్ళీ ఏమీ తెలియనట్టే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి వెళ్ళిపోయిన తర్వాత అవని అక్కడికి వస్తుంది. అవనికి ఇదేది తెలియక శ్రేయ కోసం కలిపిన పాల గ్లాసుని తీసుకొని శ్రేయ దగ్గరికి వెళ్తుంది. ఇదిగో శ్రేయ, ఈ పాలు తాగి ప్రశాంతంగా నిద్రపో, నీకేదైనా ప్రాబ్లం అనిపిస్తే మమ్మల్ని లేపు అని అనగానే అలాగే అక్క అని అంటుంది. శ్రీకర్తో కూడా శ్రీకర్ శ్రేయని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్రేయ పాలు తాగుతూ ఉంటే పల్లవి అయితే చాటుగా ఉండి గమనిస్తూ ఉంటుంది. శ్రేయ గ్లాసులో ఉన్న పాలన్నీ తాగగానే ఇక పల్లవి చాలా సంతోషపడుతుంది. ఎస్, శ్రేయ ఈ పాలు తాగింది అంటే ఖచ్చితంగా ఇంకా సేపట్లో శ్రేయకి కడుపులో నొప్పి మొదలవుతుంది, కడుపులో ఉన్న బిడ్డ పోతుంది అని ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. శ్రేయ పాలు తాగి నిద్రపోతుంది. కాసేపటి తర్వాత ఆ విషం కలిపిన పాలు తాగడం వల్ల శ్రేయకి కడుపులో విపరీతంగా నొప్పి మొదలవుతుంది. ఇక ఒక్కసారిగా కడుపు పట్టుకొని అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటుంది. అది విన్న శ్రీకర్ ఏమైంది శ్రేయ అని అనగానే శ్రీకర్ కడుపులో నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నాను అని అనగానే ఇక శ్రీకర్ అయితే డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయేమో శ్రేయ అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక అవని పార్వతి ఇంట్లో వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. శ్రేయ కడుపు పట్టుకొని బాధపడుతూ ఉండడం చూసి అవని ఏంటి శ్రేయ ఏమైంది అని అడగగానే అక్క కడుపులో విపరీతంగా నొప్పిగా ఉంది, కడుపు అంతా బిర్రుగా అయిపోయింది అని అనగానే అలాగా అని అవని కడుపు మీద చెయ్యి పెట్టి చూస్తుంది. లేదు, బిడ్డ కదలికలు తెలియడం లేదు, అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అత్తయ్య గారు, నాకు భయంగా ఉంది అని అవని భయపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే పార్వతి రే వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండిరా అని అనగానే కమల్ పక్కకు వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తారు. ఇదంతా చూసి పల్లవి అయితే చాలా సంబరపడిపోతుంది. మీరేం చేసినా కూడా శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని కాపాడలేరు, ఆ బిడ్డ ఖచ్చితంగా పోతుంది అని పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే డాక్టర్ అయితే ఇంటికి వస్తారు. ఇక డాక్టర్ శ్రేయని చెకప్ చేస్తూ ఉంటాడు. శ్రేయకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. బయట అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ కంగారుగా ఉంటారు. పల్లవి మాత్రం వీళ్ళేం చేసినా కూడా ఆ కడుపులో ఉన్న బిడ్డ బ్రతికే ఛాన్సే లేదు అని అనుకుంటూ ఉంటుంది. డాక్టర్
శ్రేయకి ట్రీట్మెంట్ చేసి శ్రేయ కండిషన్ చూసిన తర్వాత బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి రాగానే అందరూ కూడా చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ కావని డాక్టర్తో, డాక్టర్ మా శ్రేయకి ఎలా ఉంది, ఉన్న పలంగా తనకి కడుపులో నొప్పి రావడం ఏంటి అని అనగానే ఇక డాక్టర్ చూడండి, తనకి ఫుడ్ పాయిజన్ అయింది, తను తాగే పాలల్లో ఎవరో విషం కలిపారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి డాక్టర్ మీరు అనేది, శ్రేయ తాగే పాలల్లో విషం కలవడం ఏంటి, ఆ పాలు నేనే దగ్గరుండి శ్రేయకి ఇచ్చాను కదా అని అంటూ ఉంటే నిజానికి శ్రేయ ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి మాత్రమే ఆ పాయిజన్ని యూజ్ చేశారు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే అక్షయ్ మరి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అనగానే సమయానికి తనకి ట్రీట్మెంట్ అందింది కాబట్టి తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ కూడా సేఫ్గా ఉన్నారు, మీరేమీ టెన్షన్ పడకండి అని చెప్పగానే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శ్రేయ సేఫ్గా ఉండడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఇక డాక్టర్ చూడండి, ఆ అమ్మాయికి ఈ ఇంట్లో ఎవరో శత్రువులు ఉన్నారు, ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూస్తున్నారు, కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే పల్లవి ఇదే ఛాన్స్, పాలల్లో విషం కలిపింది అవనియే అని అందరినీ నమ్మించాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఇక శ్రేయతో ఏంటక్క నువ్వు ఇంత పని చేస్తావని అస్సలు అనుకోలేదు, శ్రేయని ప్రేమగా సొంత అక్కలా చూసుకుంటూ ఉంటే ఆ ప్రేమంతా నిజమే అనుకున్నాము, కానీ శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపడం కోసం పాలల్లో విషం కలుపుతావా, నీకు మనసు ఎలా వచ్చిందక్క అని పల్లవి అంటూ ఉంటే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్షయ్, కమల్, శ్రీకర్, పార్వతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అవని ఏంటి పల్లవి ఏం మాట్లాడుతున్నావు, నేను శ్రేయ తాగే పాలల్లో విషం కలపడం ఏంటి అని అనగానే ఇక పల్లవి అవునక్క నువ్వే ఇదంతా చేశావు, శ్రేయకి పాలు కలిపి తీసుకెళ్ళింది నువ్వే కదా, మరి నువ్వు పాలు కలిపినప్పుడు విషం ఎవరు కలుపుతారు, నువ్వే కదా అని అంటూ ఉంటే అప్పుడే శ్రీకర్ పల్లవి ఏం మాట్లాడుతున్నావు, వదినకి శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపాల్సిన అవసరం ఏంటి అని అనగానే బావగారు మీకు ఇంకా ఈ అవని అసలు రూపం అర్థం కావట్లేదు, ఈరోజు లాయర్ గారు వచ్చి చెప్పారు కదా మీకు కాకుండా మీకు పుట్టబోయే పిల్లలకి ఆస్తి చెందుతుందని, అందుకే ఈ అవని స్వార్థంగా ఆలోచించి శ్రేయకి బిడ్డ పుట్టకూడదని ఆస్తి మొత్తం తన కూతురు ఆరాధ్యకే చెందాలి అని అవని ఇదంతా చేసింది, అది అర్థం చేసుకోకుండా మీరు ఈ అవనిని గుడ్డిగా నమ్ముతున్నారు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. పల్లవి అలా మాట్లాడుతూ ఉంటే ఇంతలోనే అక్కడికి రాజేంద్ర వచ్చి పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే రాజేంద్ర కోమాలో నుండి బయటికి రావడం చూసి షాక్ అయిపోతుంది. ఇక పార్వతి, అవని రాజేంద్ర కోమాలో నుండి బయటికి రావడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రాజేంద్ర పల్లవితో కోపంగా మాట్లాడుతూ ఇంకొక మాట అవని గురించి తప్పుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసేస్తాను అని అనగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. రాజేంద్ర కోపంగా మాట్లాడుతూ ఏమన్నావు, అవని శ్రేయ తాగే పాలల్లో విషం కలిపిందా, అసలు శ్రేయ తాగే పాలల్లో విషం కలిపింది అవని కాదు నువ్వు శ్రేయ తాగే పాలల్లో విషం కలిపావు అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. అది విని అవని, శ్రీకర్, అక్షయ్, పార్వతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి ఏంటి మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను శ్రేయ తాగే పాలల్లో విషం కలపడం ఏంటి అని అనగానే నోర్మి, ఇంకా ఎవరిని నమ్మించాలని చూస్తున్నావు, అవని కిచెన్లో శ్రేయ కోసం పాలు కలిపింది, ఆరాధ్య పిలవగానే ఆరాధ్య దగ్గరికి వెళ్ళింది, అప్పుడే నువ్వు కిచెన్లోకి వచ్చి
ఆ పాల గ్లాసులో విషం కలిపి ఏమీ తెలియనట్లే వెళ్ళిపోయావు. అదంతా నేను చూస్తూనే ఉన్నాను అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ ముసలోడికి ఇలా దొరికిపోతానని ఊహించలేదు, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. పల్లవి అలా చేయడం చూసి అందరికీ కూడా పల్లవి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే కమల్ పల్లవి దగ్గరికి వచ్చి, అసలు నువ్వు మనిషివేనా, ఆడదానివేనా? ఇన్ని రోజులు మనుషుల మనసులతో, వాళ్ళ ఎమోషనల్తో, నీ మాటలతో వాళ్ళని హింస పెట్టడం మాత్రమే అనుకున్నాను. కానీ అభంశుభం తెలియని శ్రేయ కడుపులోని బిడ్డని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? నువ్వు ఆడదానివే అని మర్చిపోయావా అని కమల్ అయితే పల్లవిని చెడామడా తిడుతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.